హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ అగస్య వ్లాగ్స్. ఈరోజు మనం ఫిష్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక క్లాత్ తీసుకొని దీన్ని బాగా వాష్ చేసి ఇప్పుడు ఇందులోకి నేను ఒక ½ కేజీ ఫిష్ ఎగ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసి ఇదంతా ఒక క్లాత్లోకి వేసేసి ఈ క్లాత్ని 4 సైడ్స్ ఈక్వల్గా వచ్చేలాగా ఇలా తీసుకొని దీన్ని ఒక మూటలాగా కట్టేయాలి. ఇలా టైట్గా ఒక మూటలాగా కట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టాను. దీంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసి 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసాను. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్టిపెట్టిన ఈ మూటను వేసేస్తున్నాను. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి దీన్ని 20 to 25 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ అవ్వాలి. ఎగ్ అంతా బాగా కుక్ అవ్వాలండి. ఇలా చూసారు కదా, వైట్ కలర్లో చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది లోపల నుంచి బాగా ఉడుకుతున్నట్టు. ఇప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనిద్దాం. ఇప్పుడు ఈ క్లాత్ని కట్ చేసేసేయాలి. ఇలా క్లాత్ అంతా కట్ చేసేసిన తర్వాత ఎగ్ మాత్రమే ప్లేట్లో ఉంచేసి కాసేపు చల్లారనిద్దాం. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండిల్ పెట్టాను. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, కాస్త పచ్చిశనగపప్పు వేసి ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ ముక్కలన్నీ 1 by 1 దీంట్లో వేసేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇది ఇలాగే ఫ్రై చేయాలి. ఈ ఫిష్ ఎగ్ ఫ్రై అనేది పప్పులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకున్నాం. కారం కొంచెం ఎక్కువగా ఇష్టపడేవారైతే ఇంకో టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నాం. అన్ని వైపుల నుంచి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలాగే ఫ్రై చేద్దాం. ఇంతేనండి, ఫిష్ ఎగ్ ఫ్రై రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్